ఇవాళ ఏదైనా హెల్తీగా చేయాలనిపించిందండి. సో కొర్రలు ఉప్మా చేద్దాం అనుకున్నాను. కొర్రలు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 2 టమాటా, 2 ఆనియన్, 4 పచ్చిమిర్చి, అలాగే నానబెట్టిన కొర్రలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుంటే ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి కరివేపాకు, అలా కట్ చేసిన ఆనియన్ వేసుకొని మంచిగా అలా వేయించుకొని మూత పెట్టి మగ్గనిచ్చాలండి. ఒక 1 మినిట్ వరకు అలాగా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు. ఆనియన్ మగ్గిపోయిన తర్వాత అందులోకి టమాటా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని అలా కుదిపేసి మగ్గి పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత అందులోకి స్లిట్స్ అనమాట, పచ్చిమిర్చి స్లిట్స్ వేసుకొని అలా వేయించేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అందులో కావాల్సిన వేసారు. గ్లాస్కి 4 గ్లాసులు పడతాయండి వాటర్ కొర్రలు ఉప్మాకి. వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి. మంచిగా కదుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత వేడి వేడి కొర్రలు ఉప్మా రెడీ.